హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి సార్, మనం అనుకున్నట్లుగానే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ ఈరోజు లిస్ట్ అయింది. సో 95% ప్రీమియంతో లిస్ట్ అవ్వచ్చు అని మన అంచనా. మార్కెట్ కూడా స్పెక్యులేట్ చేసింది. అయితే ఈరోజు 116% గెయిన్తో ఏంటంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఫర్దర్గా కూడా ర్యాలీ అయ్యి గ్రీన్గా క్లోజ్ అయింది. సో అయితే బజాజ్ హౌసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైతే అప్లై చేసి అలాట్మెంట్ కూడా వచ్చిందో వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడేం చేయాలి అని చెప్పి క్వెరీ ఉంటుంది. అలాగే మిస్ అయిన వాళ్ళు ఏంటంటే మరి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఏదైనా ఉందా అనే సందిగ్ధం ఉంటుంది. ఈ విషయాల్ని వివరంగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అయితే ఏంటంటే మీరేమనుకుంటున్నారు? మీకు అలాట్మెంట్ వచ్చిందా? వస్తే ఆల్రెడీ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారా? ఎప్పటిదాకా హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు అలాట్మెంట్ రాకపోతే ఏ ప్రైస్లో లక్రేటివ్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు? సో నాకు అలాట్మెంట్ రాలేదు అని ఈ ప్రైస్లో కొనుక్కోవాలనుకుంటున్నాను, లేదా వీటిని బేస్ చేసుకొని కొనుక్కోవాలనుకుంటున్నాను, అది కామెంట్ చేయండి. అలాట్మెంట్ అయిన వాళ్ళు మీరు ఏ ప్రైజ్లో అమ్ముకుందామని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో నేను ఈ వీడియోలో వివరంగా అసలు ఇలాంటి క్వెరీస్ని ఎలా ఛేదించాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఊహించినట్లుగానే స్టాక్ మార్కెట్లు మందగమనంలోకి వెళ్ళాయి. సో ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు ర్యాపిడ్గా స్పీడ్ ఉండదు అని చెప్పి మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు మందగమనంలో ఉంది. మరి బ్రాడ్ డైరెక్షన్ ఏంటి, ఫర్దర్గా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేవాళ్ళు రేపు ఎటువంటి స్ట్రాటజీలు ప్లాన్ చేయాలి, ఇట్లాంటి విషయాలు డిస్కస్ చేద్దాం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ద్వారా. సో ఫేక్ న్యూస్, అదానీ గ్రూప్ మీద ఏంటంటే మళ్ళా ఫేక్ న్యూస్ అనమాట. వాళ్ళు వివరణలు ఇచ్చుకోవడమే సరిపోతుంది. సో ఇప్పుడున్న న్యూస్ అప్డేట్ ఏంటి, అది ఎందుకని ఫేకు, దానికి క్లారిటీ ఏమొచ్చింది అనేది చూద్దాం. సో డెక్సాన్ టెక్నాలజీస్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. సో అదేంటో చూద్దాం. అలాగే గోల్డ్ ప్రైజులు పెరిగాయి. ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళ కామెంట్ చూడండి. సో రీసెంట్గా మనం లాస్ట్ ఫ్రైడే మాట్లాడుకున్నాం కదా, గోల్డ్ ప్రైజులు బాగా పెరిగాయని. సో అలాగే మరి ముత్తూట్ ఫైనాన్స్ యొక్క మేనేజ్మెంట్ కామెంట్స్ చూద్దాం. డాబర్ గురించి, అలాగే జిందాల్ స్టీల్ కొన్న న్యూస్ అప్డేట్ని, ఇట్లాంటి విషయాలు చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ద్వారా సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి సార్, రీసెంట్గా మనం 500 పాయింట్స్ దాకా ఏంటంటే అప్ సైడ్ వ్యూ చూడగలిగాము. సో డిప్లో మనం నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ చూడటం వల్ల అది సాధ్యమైంది. కానీ ర్యాలీ వచ్చింది, ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యి కూర్చుంది. దీని తర్వాత అంతలా ర్యాలీ అనేది సాధ్యం కాదు, డిప్ వస్తే తప్ప. ఆ విషయాన్ని మనం పదే పదే చెప్తున్నాం, మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కదా. చూడండి సార్, కొత్తగా వచ్చే వాళ్ళని మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. వెనక్కి వెళ్ళి 2-3 వీడియోస్ చూస్తే కనుక ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాం. డే చార్ట్ అంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సపోర్టు, రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజ్ అయి నేను మాట్లాడను. అవే కావాలి అని అంటే మీకు త్రూ అవుట్ ఇండియా చాలా కనిపిస్తాయి, ఒకసారి అబ్జర్వ్ చేసి రండి. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం అనాలిసిస్ చేసేదంతా కూడా ఇన్స్టిట్యూషన్స్ యొక్క బై ఆర్డర్స్, సెల్ ఆర్డర్స్ని బేస్ చేసుకొని చెప్తాను. అంటే ఎఫ్ఐఎస్ కావచ్చు, డిఎస్ కావచ్చు, వాళ్ళ బయింగ్ సెల్లింగ్ స్టైల్ని బేస్ చేసుకొని చెప్తాం అనమాట. కాబట్టి జాగ్రత్తగా వినండి. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా మార్కెట్ అయితే కనుక ర్యాలీ వచ్చి బ్రేక్అవుట్ వచ్చింది. కానీ ఈ ర్యాలీ వచ్చి బ్రేక్అవుట్ వస్తుంది అని మనకు ఎక్కడ తెలుసు? ఖచ్చితంగా బ్రేక్అవుట్ వస్తుందని మనకు తెలియదు, కానీ 25,280 దాకా ర్యాలీ వస్తుంది అనేది మనం ఎజ్యూమ్ చేసాము. ఎక్కడ 24,849 దగ్గర ఒకటి, అలాగే ఏంటంటే ఈ రెడ్ క్యాండిల్ డిప్ అయింది చూసారా, 24,897 దగ్గర 2 టైమ్స్ మనం అప్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ మాట్లాడుకున్నాం. సో అంటే మనం లోయర్ లెవెల్లోనే మనం అంటే ఆ పుట్టుక, ఆరిజిన్, ఆ ర్యాలీకి పుట్టుక ఏదైతే ఉందో అక్కడే ఐడెంటిఫై చేసాం కదా. సో అది ర్యాలీ అయ్యి సో బ్రేక్అవుట్ కూడా వచ్చింది కదా. మళ్ళీ ఆ తర్వాత మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, మనం ముందు ఐడెంటిఫై చేసాం కాబట్టి ముందు బయటకు వచ్చాము. కానీ ర్యాలీ వచ్చి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత రీటైల్ పీపుల్స్ ఏంటంటే దే ఆల్సో వాంటెడ్ టు బై.
అంతే కదా, దే వాంట్ టు బై. ఎందుకనంటే ఆల్ టైమ్ హై బ్రేక్ ఉంది కదా, సో యూ బ్రేక్అవుట్ ఇట్లాంటివి ఉంటాయి కదా, లేదా ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్, లేదా ఈ గ్రీన్ క్యాండిల్ వాల్యూమ్ బాగుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రీటైల్ పీపుల్ ఉంటారనమాట. చూడండి మన ఎస్టర్డే వీడియో మనం చాణక్య స్టాక్ ట్రేడర్స్లో డిస్కస్ చేసుకుంది ఏంటి అని అంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ పైకే. చూడండి మన ఎస్టర్డే వీడియోలో మీరు కామెంట్ సెక్షన్లో కొంతమంది కామెంట్ చేశారు. సో ఏమని చెప్పాను, మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు బ్రాడ్ వ్యూ పైకి, బ్రాడ్ వ్యూస్ అప్ అంటే ఏంటంటే ఓవరాల్గా మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే పైకి వెళ్ళాలని చూస్తుంది. సో చూడండి, టు గో అప్ ర్యాపిడ్లీ ఇట్స్ ఎ డిఫికల్ట్ టు ఫైండ్ సెల్ ఆర్డర్స్, అంతే కదా. చూడండి సో ఇలా బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత అలాగే గ్రీన్గా ఉండే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు, సో మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, సరే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కాదు అని కాసేపు అనుకోండి. మీరు ఇనీషియల్ డేస్, బిగినింగ్ డేస్లో అంటే మన ఛానల్లో ఒక 6 months నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఓకే, అలా అంతకుముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఓకే, రీసెంట్గా 1-2 weeks వచ్చిన వాళ్ళు కానీ, లేదా మన ఛానల్ సబ్స్క్రైబర్సే ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళు కానీ, సో ఇలా ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ వచ్చినప్పుడు జనరల్గా మీరు బై చేద్దాం అనుకుంటున్నారా, సెల్ చేద్దాం అనుకుంటారా? ఓవరాల్గా మార్కెట్ గురించి బై పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. అట్లీస్ట్ ఏంటంటే సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఆలోచించరు కదా ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు. ఎందుకని, అంత అగ్రెసివ్గా పైకి వెళ్తున్నప్పుడు మన ఇన్నర్ సెన్స్ మనకు కనిపించేది ఏం కనిపిస్తుంది, పైకి వెళ్తుంది అనేది మనకు అనిపిస్తుంది. మన మైండ్కి అది అనిపిస్తున్నప్పుడు మనం వ్యతిరేకంగా వెళ్ళగలమా? వెళ్ళలేము కదా. సో అంటే మోస్ట్ ఆఫ్ ది రీటైల్ పీపుల్ ఏంటంటే దే వాంట్ టు బై కదా. మరి మనం బై చేసినప్పుడు, బై చేయాలనుకున్నప్పుడు, అలాగే ఇన్స్టిట్యూషన్స్ కూడా బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తే మరి ఆర్డర్లు ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి చెప్పండి? ఒకళ్ళు బై, ఒకళ్ళు సెల్లు. మీ ఊర్లో పొలం 1 ఎకరం అమ్మేవాళ్ళు ఉంటే 1 ఎకరం కొనేవాళ్ళు ఉన్నారు అనుకోండి, ట్రాన్సాక్షన్ అవుతుంది. ఓన్లీ కొనేవాళ్ళు ఉంటే అవుతుందా? అవ్వదు. ఓన్లీ అమ్మేవాళ్ళు ఉంటే అవుతుందా? అవ్వదు. స్టాక్ మార్కెట్ కూడా అంతే. ఇప్పుడు ఏంటంటే మెజారిటీ పీపుల్ దే వాంట్ టు బై, కాబట్టి ఎక్కువ మంది పీపుల్ ఏంటంటే బై సైడ్ ఉంటారు, కాబట్టి అన్ని సెల్ ఆర్డర్స్ దొరకవు. సో ఇన్స్టిట్యూషన్స్ బై చేయాలంటే వాళ్ళు అసలే ముసలి లాంటి వాళ్ళు, తిమింగ్లం లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఎక్కువ సెల్ ఆర్డర్స్ కావాలి వాళ్ళు బై చేయాలంటే. ఇటువంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. వాళ్ళకి ఎప్పుడు సాధ్యం అవుతుంది? చూడండి, ఈ రెడ్ క్యాండిల్ పడ్డ లోలో సాధ్యం అవుతుంది. అలాగే సో ఈ రెడ్ క్యాండిల్ యొక్క టర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాధ్యం అవుతుంది, ఎందుకంటే కంటిన్యూగా 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి కదా. అలాంటప్పుడు బల్క్లో సెల్ ఆర్డర్స్ దొరుకుతాయి. అందుకే చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు సో రీట్రేస్మెంట్స్ తర్వాత వచ్చే ర్యాలీ ఫాస్ట్ ఉంటుంది. చూడండి, డిప్స్ కొట్టిందా, దాని తర్వాత ర్యాలీ బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు రీట్రేస్మెంట్స్ వచ్చిన తర్వాత వచ్చే ర్యాలీ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి డిప్సా, దాని తర్వాత ర్యాలీ కదా. డిప్ వచ్చిందా, దాని తర్వాత చూసారా ఎంత అగ్రెసివ్ ర్యాలీ వచ్చిందో. సో సింపుల్, మన ఛానల్ దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే ఈ డిప్స్ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది, మనం ఎక్కడ ఫోకస్ చేసాం. అలాగే ఏంటంటే ఈ రెడ్ క్యాండిల్ హైలో ఉన్నప్పుడు ఇక్కడ ఫోకస్ చేసిన దాని వ్యూని ఇక్కడ క్లోజ్ చేసుకున్నాం టెంపరీగా, ఎందుకంటే డిప్ వస్తుందని అనిపించింది. సో అలాగే ఏంటంటే ఈ డిప్లో మళ్ళీ 24,897 దగ్గర ఇక్కడ ఐడెంటిఫై చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ లోలో 24,897 దగ్గర, అలాగే ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు 24,849 ఇట్లాంటి ఏరియాలో ఐడెంటిఫై చేయడం వల్ల మనం ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయగలిగాం. ఇనిషియేషన్స్తో పాటు మనం ట్రావెల్ చేసాం కాబట్టి కదా. సో అర్థమవుతుంది కదా ఎంత బెనిఫిట్ అయ్యామో. కానీ ఈ ర్యాలీ వచ్చిన తర్వాత మార్కెట్ పైకి వెళ్తుందనే ఇంటెన్షన్ అనేది మనకి ముందు తెలుసు. రీటైల్ పీపుల్ కూడా, అంటే మెజారిటీ పీపుల్, సోషల్ మీడియా పీపుల్ కూడా ఏంటంటే సో 25,000 దాటింది, 25,300 దాటింది, ఆల్ టైమ్ హై దాటింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆల్సో కమ్ టు పాజిటివ్. సో మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ వస్తున్నప్పుడు మెజారిటీ రీటైల్ పీపుల్ సెల్ మోడ్లో ఉంటారు కాబట్టి మనం ఇన్స్టిట్యూషన్తో పాటు బై చేసాము. ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏంటంటే దే ఆర్ అగ్రెసివ్ ఇన్ బయింగ్ కదా, ఎందుకంటే వాళ్ళకి ఆర్డర్లు దొరుకుతాయి. కానీ దిస్ ఈజ్ ద ఏరియా, ఆర్డర్లు ఏంటంటే ఇక్కడ దొరికినంత సుఖంగా ఏంటంటే ఇక్కడ దొరకదు. ఎందుకంటే మెజారిటీ పీపుల్ ఏంటంటే ఇప్పుడు బై మోడ్లో ఉంటారు కాబట్టి ఏంటంటే సో వాళ్ళు కింద నుంచి బై చేసుకున్న తాలూకా ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, కొంత ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటారు. సెల్ ఆఫ్ డిఫరెంట్, ప్రాఫిట్ బుకింగ్ అనేది డిఫరెంట్. సెల్ ఆఫ్ అంటే కిందకి పంపించాలనే ఉద్దేశం, ప్రాఫిట్ బుకింగ్ అంటే పైనే ఉండి సెల్ ఆఫ్ చేస్తారు. పైనే ఉండిస్తేనే బాగుండు మార్కెట్. మీరు ఒక 30 ఎకరాలు కొన్నారు, ఒక్కొక్క ఎకరం 40 లక్షల చొప్పున, మరి పెరుగుతా వెళ్ళి 45-50 లక్షలకు వెళ్ళిపోయింది.
మీరు 50కో 55కో అమ్మాలనుకుంటారు కానీ పడేయాలనుకోరు కదా మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేటప్పుడు కదా. అలాగే ఏంటంటే ఇంతలా ర్యాలీ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రాఫిట్ బుకింగ్ అనేది హైయర్ లెవెల్లోనే చేసుకునే ఉద్దేశం ఉంటుంది. అర్థమవుతుంది అది, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ నుంచి బై చేయడం సాధ్యం కాదు. మరి ఎప్పుడు బై చేయడం సాధ్యం అవుతుందంటే 1-2 డేస్ ఏదైనా మార్కెట్ డిప్ కొట్టింది అనుకోండి, ఏదైనా గ్లోబల్గా బ్యాడ్ న్యూస్ వల్ల కానీ గుడ్ న్యూస్ వల్ల కానీ డిప్ కొడితే అప్పుడు ఏంటంటే ఈజీ అవుతుంది అనమాట. సో 1-2 డేస్ ఏదైనా డిప్ కొడితే ఎక్కడి నుంచి బయింగ్ వెతకాలి మనం అంటే 25,290 to 25,065 ఈ ఏరియాలో వెతకాలి. అది 1-2 డేస్ డిప్ రాకుండా గ్లోబల్ క్యూస్ బాగుంటే ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అవుతూ ఉంటుంది, మళ్ళీ జారుతూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది, జారుతూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది, జారుతూ ఉంటుంది. ఆమదం పూసిన కోతి ఉంటుంది తెలుసుగా మీకు సామెత, 3 స్టెప్స్ పైకి 1 స్టెప్ వెనక్కేస్తుంది అని చెప్పి కోతి అర్థమెటిక్స్లో వాడుతూ ఉంటారు. కోతి లేదా కప్ప బావిలో 3 స్టెప్స్ ఎక్కుతుంది లేదా దిగుతుంది, లేదా తాబేలు, సరే ఏదో అనుకోండి, కోతి అనుకుందాం. సంథింగ్ ఏంటంటే నూనె పూసిన స్తంభం మీద కోతి 3 స్టెప్స్ పైకి వెళ్తుంది, 1 స్టెప్ దిగుతుంది అనేది ఉంటుంది కదా. అలాగేంటంటే మార్కెట్ కూడా అంతే, చెస్ బోర్డులో రాజులాగా అనమాట, ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు. సో గ్లోబల్ క్యూస్ రేపు ఎలా ఉంటాయి, బ్యాడా గుడ్డా అలాంటివి ఎప్పుడు ఊహించద్దు, తెలియదు కదా మనకి. ఊహించగలమా రేపు గ్లోబల్ క్యూస్ ఏంటనేది? మన మార్కెట్ రన్నింగ్లో అయితే చెప్పలేం కదా, 3:30 లోపు చెప్పలేం, ఈవినింగ్ చెప్పచ్చు, మేబీ రేపు మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ చూసి చెప్పచ్చు, అది వేరే. దానివల్ల వాట్ ఈస్ ద యూస్, ముందు డే అయితే మనకి తెలియదు కదా. కాబట్టి గ్లోబల్ క్యూస్ ర్యాలీ అయితే చూస్తూ ఉంటాం, అర్థమవుతుందా. సో గ్లోబల్ క్యూస్ డిప్ అనుకోండి, 1-2 డేస్ డిప్ అయితే కనుక మళ్ళీ ఏంటంటే కొద్దిగా డిప్ అయితే కాస్త రీట్రేస్మెంట్ వస్తే మళ్ళీ ఏంటంటే సో అది విల్లు ఎక్కువ పెట్టినట్టు అనమాట. సో నార్మల్గా ధనస్సు ఉంది, మార్కెట్ పైకి వెళ్ళాలని వస్తుంది, కానీ విల్లు ఎక్కువ పెట్టినట్టు అనమాట. కొద్దిగా వెనక్కి లాగే ఉంటాయి, కొద్దిగా ఇలా వెనక్కి లాగే ఉంటే మళ్ళీ ఏంటంటే మంచి బౌన్స్ వస్తుంది. అట్లీస్ట్ ఒక 300 పాయింట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అప్ సైడ్ గెస్ చేయొచ్చు. ఎక్కడి నుంచి అంటే పైకి వెళ్తుంది, ట్రెడిషనల్ లాజిక్స్ అయ్యి 25,500కి వెళ్తుంది, 25,750, 25,000 లేదా 26,000 ఇట్లా మీరు కామెంట్స్ మీరు చేస్తున్నారంటే ఫాలోయింగ్ ట్రెడిషనల్ లాజిక్స్. అది నోబడీ నోస్, అది మనం చెప్పలేము, వెళ్ళదని నేను అంటలా. కానీ రీట్రేస్మెంట్ వస్తే దాంతోపాటు మనం ట్రావెల్ చేద్దాం. పైకి వెళ్తే వెళ్ళనిండి, ప్రతిరోజు గుడ్ న్యూస్, ప్రతిరోజు స్టాక్ మార్కెట్ ఒకేలాగా రాదు కదా. మనకి అప్ ట్రెండ్లో అవకాశం రావాలంటే కాస్త రీట్రేస్మెంట్ చూడమని సార్. నేను ఇప్పుడు దాకా చెప్పిన అనాలిసిస్ మీకు ఏదైనా అర్థమైతే అర్థమైన పాయింట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అర్థం కాకుండా బిగినర్ అయితే కనుక మీరు ఏ స్టేజ్లో ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వెబినార్ల ద్వారా గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి సార్, విలేజ్ వెళ్ళాల్సి రావడంతో నిన్న వెబినార్ నేను చెప్పలేదు. సో అప్కమింగ్ వీక్ ఉంటుంది, బ్రాడ్ వ్యూ మీద, క్యాండిల్ స్టిక్స్ మీద, ఇన్స్టిట్యూషన్స్ బై సెల్ ఆర్డర్స్ మీద అప్కమింగ్ వీక్ ఖచ్చితంగా చెప్తాను. మీకు ఆల్రెడీ ఇంటిమేషన్ నిన్న మార్నింగ్ ఇచ్చాను కదా, అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చిందనమాట. అది అక్కడ నెట్ కూడా ఉండదు, లేకపోతే అక్కడ ప్లాన్ చేసామండి, నెట్ మనకి అంత స్పీడ్ ఉండదు అక్కడ, అందువల్ల చేయాల్సి వచ్చిందనమాట. సో కాబట్టి మీకు కూడా అలాంటి ప్లాన్ ఏదైనా ఉండి వెబినార్లు అటెండ్ అయ్యే ఉద్దేశం ఉంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ ఉంది. సో ఏంజల్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మన లింక్ ద్వారా మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లా మీ క్యాపిటల్తో వస్తే సో ఇన్వెస్ట్మెంట్ లెర్నింగ్ వ్యూస్, స్టడీ వ్యూస్, స్టాకు స్వింగ్ స్టడీ వ్యూస్, అలాగే ఇలాంటి వెబినార్లు అవన్నీ కూడా అటెండ్ అవ్వచ్చు. చూడండి సార్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మీలో చాలామందికి అలర్ట్ అయినట్లుంది కదా. సో అలర్ట్ అయిన వాళ్ళు ఏంటంటే సో ఏం చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే ముందు ఇక్కడ చూడండి, ప్రైస్ టు బుక్ 24 అయితే కనుక ఇప్పుడు 150కి లిస్ట్ అయింది, 160 అబోవ్ క్లోజ్ అయినట్లుంది కదా. సో చూడండి 6.25 టైమ్స్ ఉందన్నమాట ప్రైస్ టు బుక్, అంటే ప్రైస్ టు బుక్ రేషియో సో ఉంది. అయితే బజాజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హౌసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు అన్నింటిలో కంపేర్ చేస్తే ఇప్పుడు బజాజ్ హౌసింగ్ అనేది హై ప్రీమియంలో నడుస్తుంది, అదొక పాయింట్. కాకపోతే ఏంటంటే వీళ్ళ గ్రోత్ మీద, బజాజ్ మీద నమ్మకంతో కొంటున్నారు. కాబట్టి ఏంటంటే మనం ఖచ్చితంగా వాల్యుయేషన్స్ హై పడిపోతుందని అలా చెప్పలేము. వాల్యుయేషన్ హై ఉన్నా కూడా క్రేజ్ నడుస్తున్నప్పుడు ఆ 1 to 2 years లేదా 6 months ఆ క్రేజ్ నడుస్తున్న సేపు ఏంటంటే మార్కెట్లో స్టాకు ర్యాలీ అవుతూనే ఉంటుంది. సో కమింగ్ టు యువర్ క్వశ్చన్, సో హోల్డ్ చేసుకోవచ్చా అని అంటే నేను బై సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెప్పకూడదు, మేము అది చెప్పము. కాకపోతే ఇప్పుడు డైరెక్షన్ పైకి వెళ్తుంది కాబట్టి సో ఏదైనా డైరెక్షన్లో తేడా ఉండి కాస్త రీట్రేస్మెంట్కి కానీ లేదా కిందకి వెళ్తుంది ఇక్కడ నుంచి కాస్త అని అనిపిస్తే అప్పుడు మీకు వీడియోస్ ద్వారా చెప్తానమాట. అది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే అది ఇప్పుడు తెలీదు. కాబట్టి నేను 180కి అమ్ముతాను, 200కి అమ్ముతాను, 300కి అమ్ముతాను అని కామెంట్ చేసి ఉంటారు. కానీ ఏంటంటే అది
రాయి అది, అర్థమవుతుందా? అది ఎక్కడ టర్న్ అవుతుంది అనేది ఆ టర్న్ అయ్యేటప్పుడు తెలుస్తుంది, అంతేనా? మన స్ట్రైట్ రోడ్లో ఏదో కొత్త రోడ్లో వెళ్తూ ఉన్నాము, టర్నింగ్ రావచ్చు, ఎప్పుడు వస్తుంది అని అంటే అది టర్నింగ్ వచ్చినప్పుడు తెలుస్తుంది. కాబట్టి మీకు టర్నింగ్ వస్తే మాత్రం మన ఛానల్లో డిస్కస్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఇబ్బంది లేదు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి. కాబట్టి ఆ టర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. కాబట్టి మీకు నచ్చి మీరు హోల్డ్ చేసుకుంటే కనుక ఆ టర్నింగ్ అప్పుడు మళ్ళీ మీరు డెసిషన్ మీదే, మళ్ళీ అర్థమవుతుందా? టర్నింగ్ ఇలా అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇది ఓవర్ వాల్యుయేషన్స్ అని మీకు తెలుసు. అలాగే ఐపీఓలో క్రేజీగా ఉంటాయి కాబట్టి ఒక 3 to 6 months మార్కెట్ బాగుంటే కనుక ఇవి అందవు మనకి. కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 to 20 years పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఐపీఓలో ఇప్పుడు 1 to 2 years ఉన్న క్రేజ్ తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే స్టాక్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగానే ఉండొచ్చు. కానీ ఏంటంటే హయ్యర్ ప్రైస్లో మీరు కొనుక్కుంటే ఏంటంటే మార్కెట్లో అది ప్రాఫిట్ చేస్తున్నా బిజినెస్ అంతా బాగున్నా కూడా మీ ప్రైస్ మీకు రావాలంటే ఆలస్యం కావచ్చు. సో అలా కాదు, అలా అని చెప్పి మిస్ చేశారనుకోండి, పైకి వెళ్తే మీరేంటంటే దిగులు అవుతారు. అంటే ఇది వదిలేసుకొని పోతే అది 300కి వెళ్తే అరే వాళ్ళు ఎవరో చెప్పారో ఆ మిరాకిలు, అతని వల్లే నేను మనీ లూజ్ అవుతాను అనుకుంటారు. ఇవంతా కూడా ఏంటంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లం, ఎలా వెళ్ళాలో తెలియకనమాట, అంతే. అంతకంటే కానీ వాళ్ళ తప్పేం కాదు అది. చూడమంటే సార్ 10 to 20 years పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొనుక్కోవాలంటే వాల్యుయేషన్స్ చూసుకొని కొనుక్కుంటాను. మనం కొన్నంత మాత్రాన మిస్ అవ్వకూడదు అని అంటే అది జరిగే పని కాదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు టీనేజ్లో ఎంతోమంది లవ్ చేసి ఉంటారు, ఎంతమందిని పెళ్లి చేసుకున్నారు? సాధ్యమా అది? ఈ ఫేక్ ప్రపంచంలో సాధ్యం కాదు. ఎందుకంటే మనిషి క్రియేట్ చేసుకున్నాడు కదా అంతా, ఇలా రిలీజన్స్ అని అదని ఇదని ఎడ్యుకేషన్ అని అది అన్ని క్రియేట్ చేసుకున్నాడు. కాబట్టి ఏంటంటే అబ్వియస్గా ఏంటంటే తనకి అనుకున్న వాళ్ళని చేసుకోకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కానీ చాలా తక్కువ మందికి ఉంటాయి. సరే, అఫ్కోర్స్ వాళ్ళు కూడా గొడవ పడతారు, ఇది వేరే విషయం. చెప్తున్నాను అనమాట. ఏంటంటే ఇక్కడ మిస్ అయిన ప్రతిదీ మనకి ఆపర్చునిటీ లాగా అనిపిస్తుంది పైకి వెళ్ళినాక. ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. అది నేను అక్కడ థింగ్స్ ఏంటి ఇవి అవైలబుల్ మాట్లాడాను, బై సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను. ఇది టర్న్ అయ్యేటప్పుడైతే మీకు చెప్తాను, అర్థమవుతుందో? అది నా పారామీటర్స్ నేను మ్యాచ్ అయితే నేను వెళ్తాను. అలాగే జిందాల్ స్టీల్ సైన్స్ ఎంఓయూ విత్ జిందాల్ రెన్యూబుల్స్ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ప్రొడక్షన్కి సంబంధించి మంచి న్యూస్ అప్డేట్. చూడండి, అలాగే ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు చెప్తున్నారు గోల్డ్ డిమాండ్ బాగా పెరిగింది, డిమాండ్ ఫర్ గోల్డ్ లోన్ ఈజ్ పికింగ్ అప్. గోల్డ్కి వాల్యూ పెరిగింది కదా, సో కాబట్టి మే రివైజ్ ఏఎం గైడెన్స్ ఆఫ్ 15% అని చెప్తున్నారు. అంటే గతంలో ఇచ్చిన గైడెన్స్ కన్నా ఇప్పుడు పెంచుతున్నారు. సో గోల్డ్ రేట్లు మళ్ళీ పడ్డాయి అనుకోండి, మళ్ళీ రివైజ్ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి క్రేజ్లో వెళ్ళొద్దు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి ఇప్పుడు లోన్ ఇస్తారు. కానీ గోల్డ్ పడిపోయింది అనుకోండి, అర్థమవుతుంది. వీళ్ళలో అంటే గోల్డ్ లోన్స్ తీసుకొని కట్టనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కట్టనోళ్ళు ఉంటే ఏంటంటే గోల్డ్ రేట్లు పడిపోయినప్పుడు ఏంటంటే వీళ్ళు ఆక్షన్కి వెళ్ళినప్పుడు అంత వాల్యూ రాదు కదా మణిపురం ముత్తూట్ ఫైనాన్స్కి, ఆ ఇష్యూస్ ఉంటాయి. కానీ ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ పడి ఆ కంపెనీస్కి ఇష్యూస్ నడుస్తున్నాయి, ఏం పడిపోతుంది అనుకున్నప్పుడు గోల్డ్ ప్రైజులు పడటం టెంపరీ అని మనకు తెలిసినప్పుడు అప్పుడు ఆపర్చునిటీగా చూడాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? స్టాక్ మార్కెట్లో మనకేంటంటే మినుగురు పురుగులాగా కనిపిస్తూ ఉంటాయి మనకి, అది లైట్ కాదు, అర్థమవుతుందా? అది సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తానమాట. జస్ట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ కంపెనీ వాళ్ళ కామెంట్స్ అనమాట. కాస్ట్ ఆఫ్ బారోయింగ్ హ్యాస్ పీక్డ్ అవుట్ అని చెప్తున్నారు. హోమ్ ఫైనాన్స్ డివిజన్ ఈజ్ గ్రోయింగ్ వెల్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మంచి పాయింట్స్గా చూడొచ్చు. చూడండి సార్, డాబర్ గురించి కన్జంప్షన్ సెక్టార్ ఇన్ ఇండియా స్టిల్ హ్యాస్ ఏ హ్యూజ్ అప్సైడ్ అని చెప్తున్నారు కదా. సో అలాగేంటంటే గుడ్ మాన్సూన్ హ్యాస్ ఎ డ్రివెన్ రూరల్ డిమాండ్. గుడ్ మాన్సూన్ ఏముంది, ఇక్కడ వరదలై మునిగిపోయినాయిగా మనకి అయితే. సరే, వాళ్ళు ఓవరాల్గా కంట్రీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మాన్సూన్ వల్ల రూరల్ డిమాండ్ పికప్ అయింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. అదనమాట కదా డాబర్కి సంబంధించిన అప్డేట్. చూడండి, అలాగే డిక్సాన్ టెక్నాలజీకి సంబంధించి ఆపర్చునిటీ ఇన్ ఐటీ ప్రొడక్ట్ ఈజ్ బిగ్ అని చెప్పి చెప్తున్నారు. చెన్నైలో క్యాంపస్ సెట్ చేస్తారంట. అలాగే రెవెన్యూ అనేది 3,000 to 3,500 crores అంట ఫ్రమ్ ఐటీ ప్రొడక్ట్ సెగ్మెంట్ నుంచి అంట. సూపర్బ్ అనమాట. అలాగే ఐటీ ప్రొడక్ట్ మార్జిన్స్ టు బీ మోర్ ఆర్ లెస్ 3% అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అలాగే ఎయిమింగ్ టు క్యాప్చర్ 10 to 15% మార్కెట్ షేర్ ఓవర్ నెక్స్ట్ 2 to 3 years. చూడండి, ఇట్లాంటి ప్లాన్స్ చెప్తున్నప్పుడు ఏంటంటే వీటిని బేస్ చేసుకొని స్టాక్స్లో బయింగ్ జరుగుతూ ఉంటుంది. మేనేజ్మెంట్ కామెంటరీ చాలా ఇంపార్టెంట్. సో మనం యూట్యూబ్ కామెంటరీ
అలాగే ఏంటంటే సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ ఇవి చూస్తుంటాం. కానీ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఓన్గా ఎదగాలి అనుకునే వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మేనేజ్మెంట్ కామెంటరీ. అంతే కదా. ఈరోజు నేను ఇది చదివాను, సపోజ్ మీకు ఏదో ఒక రోజు క్రియేటివ్గా దొరికిందని ఈ స్టాక్ని బుట్టలో వేసుకున్నారు. దాని తర్వాత ట్రాక్ చేయాల్సిన థింగ్స్ అది మీరే, అర్థమవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో ఈరోజు వాళ్ళు మాట్లాడుతాం దీని గురించి. సో రేపు ఇంకొకటి గురించి మాట్లాడారనుకోండి, మీకు అవసరమైనప్పుడు ఆ స్టాక్ గురించి మీకు నచ్చిన సోషల్ మీడియాలో మాట్లాడాలని రూల్ ఏం లేదు కదా మీకు ఫేవర్గా. కాబట్టి నేర్చుకోవడం అనేది స్టాక్ మార్కెట్లో మ్యాండేటరీ. నేర్చుకోకుండా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతాను అని అంటే, సో అవుతుందో లేదో మీకే తెలుస్తుంది అని చెప్తాను. ఇట్స్ ఓన్ ఎక్స్పీరియన్స్. చూడండి సార్, అలాగే అదానీ గ్రూప్ అని ఫేక్ న్యూస్. ఇంతకీ ఫేక్ న్యూస్ ఏంటంటే ఈ కెన్యా తాలూకా ప్రాజెక్ట్స్ అది ఇది అని వచ్చినాయి అంటారు న్యూస్ అప్డేట్స్. అయితే మేమేం అలాంటి ఏమీ ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు, ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నారని చెప్తున్నారు. రీసెంట్గా మళ్ళీ హిండన్బర్గ్ వాళ్ళు చేశారు, గుర్తుందా? మనం ఫ్రైడే మాట్లాడుకున్నాం. స్విస్ బ్యాంకు అదానీ ఫండ్స్ ఫ్రీజ్ చేసింది, వాళ్ళు కూడా మళ్ళీ కండెమ్ చేశారు అదానీ గ్రూప్ వాళ్ళు. అలాగే ఇక నుంచి కనుక ఇలా చేస్తే కనుక విల్ టేక్ లీగల్ యాక్షన్స్ అగైనెస్ట్ ఎనీవన్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్ప్రెడింగ్ ఫాల్స్ నేరేటివ్స్ అని చెప్తున్నాను. సో అది అదానీ గ్రూప్ ఆన్ ఫేక్ న్యూస్. అదానీ గ్రూప్ వాళ్ళ ఫేక్ న్యూస్ కాదు, అదానీ గ్రూప్ ఆన్ ఫేక్ న్యూస్. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే కొంచెం ఎడ్జ్ ఉందని చెప్పాను, ఎందుకంటే ఆల్ టైమ్ హైలో లేదు కాబట్టి. అలాగే నిన్న డ్రా చేసిన లైనే కదా 52,347. గ్లోబల్ క్యూస్ బాగుంటే ఏంటంటే పైకి వెళ్తే ఈ 52,347 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో నేనేమంటానంటే, కొత్తగా ప్లాన్ చేసేవాళ్ళు ఏదైనా డిప్ కొడితే ఈ మనం 51,632, 51,297 దగ్గర ప్లాన్ చేస్తే ఇలా రీట్రేస్మెంట్ వచ్చింది అనుకోండి, విల్లు ఎక్కువ పెట్టినట్లు. అలా మనం ఏంటంటే మళ్ళీ ఆల్ టైమ్ హైని ఎయిమ్ చేయొచ్చు. ఇలా డిప్ కొడుతుంది అని భ్రమించద్దు. ఎలా తెలుస్తుంది అది ఎప్పుడు కొడుతుంది? ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వక డిప్ అవ్వచ్చు, గ్లోబల్ క్యూస్ బ్యాడ్ అయితే డిప్ అవ్వచ్చు, వన్ డే డిప్ అయినా నెక్స్ట్ డే కూడా డిప్ అవ్వచ్చు కదా. కాబట్టి ఏంటంటే రివర్స్ అయ్యేటప్పుడు మనం చూసుకొని టర్నింగ్ని అప్పుడు మనం క్యాచ్ చేయాలి. అది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ థింగ్. సో ఈ వీడియోలో ఏదైనా మర్చిపోతే నైట్ చాణక్య వీడియోలో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ, బై ఫ్రెండ్స్, గుడ్ డే.